ఈ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనే పాఠానికి సంబంధించి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు మొఘలుల పతనం అనేది ఎలా జరిగింది. మొఘలుల పతనం అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశాన్ని సంపూర్ణంగా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిషర్లు. మరి బ్రిటిషర్ల కంటే ముందు భారతదేశం మొత్తంలో ఎక్కువ విస్తీర్ణాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎవరు అంటే మొఘలులు. మరి ఆ మొఘల్స్ ఎలా బలహీనపడ్డారు, ఈ బ్రిటిషర్స్ ఎలా ఈ మొఘల్స్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు అని తెలియజేసే పాఠమే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. సో మొట్టమొదటిగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే మొఘలుల పతనం అనేది ఈ విధంగా జరిగింది. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే మొఘలుల రాజుల్లో, మొఘల్స్ యొక్క బలమైన రాజుల్లో చిట్ట చివరి రాజు ఎవరయ్యా అంటే ఔరంగజేబ్. ఒకసారి ఇక్కడ క్లియర్గా అడిగినా బలమైన మొఘల్ రాజుల్లో చిట్ట చివరి రాజు ఎవరు అంటే ఔరంగజేబ్. చిట్ట చివరి రాజు కాదు, బలమైన చిట్ట చివరి రాజు. బలమైన వారిలో చిట్ట చివరి రాజు ఎవరంటే ఔరంగజేబ్. ఈ ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడంటే 1700 క్రీస్తు శకం 1707 సంవత్సరంలో మరణించడం జరిగింది. మరి ఔరంగజేబు చివరివాడైనా బలమైన రాజు అనే చెప్పుకున్నాం. అంటే ఔరంగజేబు తర్వాత వచ్చిన రాజులందరూ కూడా బలహీనులు. అంటే మరి వాళ్ళు బలహీనపడడానికి కారణం ఏంటి ఎవరయ్యా అంటే ఔరంగజేబే. ఎందుకు ఔరంగజేబు అంటే మనం ప్రధానంగా 2 కారణాలు చూసుకోవచ్చున్నాం. ఒకటి మతపరమైనటువంటి కారణం, 2 ఆర్థిక పరమైనటువంటి కారణం. ఇక మతపరమైనటువంటి కారణం మనం చూసినట్లయితే దీనికి సంబంధించి 2 కారణాలు ఉన్నాయి. అది ఏంటంటే ఒకటి మనకి ఇస్లాం మత గ్రంథాల ప్రకారం ప్రతి రాజు అనేవాడు ముస్లింల నుంచి జకాత్ అనే పనుని, అలాగే ముస్లిమేతర నుంచి అంటే ముస్లింలు కాకుండా వేరే మతస్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ నుంచి జిజియా పన్నుని, ఏ పన్నుని జిజియా పన్నుని సేకరించాలి. అయితే ఈ యొక్క మొఘల్ వంశాన్ని స్థాపించినటువంటి బాబర్, తర్వాత హుమాయూను, తర్వాత అక్బర్. ఈ అక్బర్ ఏం చేశారంటే ఈ ముస్లిమేతరులకు సంబంధించి ఈ జిజియా పన్నుని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే రద్దు చేశాడో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అక్బర్ని, అలాగే తర్వాత వచ్చినటువంటి జహంగీర్ని, షాజహాన్ని అవమానించడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఎప్పుడూ మొఘల్ని, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలైన మొఘల్ని ఎప్పుడూ వ్యతిరేకించడం అనేది జరగలేదు. సో వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ ఉంది. కానీ ఈ ఔరంగజేబ్ గారు ఏం చేశారంటే ఈ జిజియా పన్నుని తిరిగి ప్రవేశపెట్టాడు, అలాగే ఈ జకాత్ పన్నును కూడా తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ముస్లిమేతరులు ఇలా ముస్లింలు ఇద్దరు కూడా ఔరంగజేబుని పాలనని వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇక ఆర్థికపరమైనటువంటి కారణం ఏంటంటే మన్సబ్దారీ విధానం. ఇక ఔరంగజేబుకి సంబంధించి ఆర్థిక కారణం ఏంటంటే మన్సబ్దారీ విధానం. ఏ విధానం అంటే మన్సబ్దారీ విధానం. ఈ మన్సబ్దారీ విధానానికి సంబంధించి అసలు మన్సబ్దారీ విధానము అంటే ఏంటంటే ఒక పర్టికులర్ నిర్దేశిత ప్రాంతానికి ఉండే పన్ను వసూలు చేసే అధికారాన్ని ఏమంటామంటే మన్సబ్దార్ అంటాం. ఆ మన్సబ్దారీ అధికారాన్ని ఈ ఔరంగజేబు ఏం చేశారంటే ఒక్కసారిగా విపరీతంగా పెంచడంతో వీరి ప్రాంతాలు తక్కువ ఉన్నాయి, మన్సబ్దారుల సంఖ్య ఎక్కువ ఉండడంతో వీళ్ళకి రొటేషన్లో ఒక్కొక్క ప్రాంతం వచ్చేసరికి మళ్ళీ ఎప్పటికి వస్తుందో అని భయపట్టుకోవడం వల్ల వీళ్ళు ఉన్న కొద్ది సమయంలోనే ఎక్కువగా ఈ యొక్క పన్నులు వసూలు చేయడం, అవినీతికి పాల్పడడం అనేది జరగడం వల్ల ఈ యొక్క మన్సబుదారులు చేసిన మిస్టేక్ వల్ల అవినీతి పెరగడం వల్ల దాని యొక్క బ్యాడ్ నేమ్ ఎవరి మీద పడిందంటే ఔరంగజేబు మీద పడింది. అంటే ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్య పతనానికి సంబంధించి ప్రధానమైన 2 కారణాల్లో మత కారణం ఏంటంటే ఇక్కడ జిజియా పన్నుని, జకాత్ పన్నుని తిరిగి ప్రవేశపెట్టడం వల్ల
సొంత మతమైన ముస్లిం మతంలోని భారతదేశంలో ప్రధాన మతమైనటువంటి ముస్లిమేతరులు కూడా వ్యతిరేకించడం, అలాగే మతదారుల సంఖ్య అనేది పెంచడం వల్ల వాళ్ళ అవినీతి పెరగడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కూడా మొత్తం ప్రజలందరూ కూడా ఔరంగజేబుకి ఎదురు తిరిగి మొఘల్ సామ్రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ ఔరంగజేబు క్షీణ దశలోని, అలాగే ఔరంగజేబు తర్వాత కాలంలోని వీళ్ళక ఆధీనంలో ఉన్నటువంటి బెంగాల్, అలాగే అవధ్, అలాగే హైదరాబాద్, ఈ బెంగాల్, అవధ్, హైదరాబాద్ అనే ప్రాంతాలు ఏం చేసుకున్నాయంటే సొంతంగా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది మొదలుపెట్టినాయి. ఎవరి విధానాల వల్ల? ఔరంగజేబు యొక్క విధి విధానాల వల్ల వీళ్ళు నచ్చక బెంగాల్, అవధ్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం మొదలుపెట్టి ఆటోమేటిక్గా ఆ రాజ్యాలు చెందవడం వల్ల అవి బలహీనపడ్డాయి. ప్రాంతాలు కోల్పోవడం వల్ల మొఘల్ సామ్రాజ్యం కూడా బలహీనపడడం అనేది జరిగింది. ఇక్కడ మొఘల్ పతనం అనేది మొదలైంది. ఇప్పుడు అసలు యూరోపియన్లు అంటే ఎవరు? యూరోపియన్లు అంటే ఎవరు అంటే ఇక్కడ చిన్నగా మనం జాగ్రఫీ చూసినట్లయితేనన్నా అసలు మనకి ఖండాలు చూసినట్లయితే ఇది నార్త్ అమెరికా, కింద ఉండేది సౌత్ అమెరికా అనుకున్నాం. అలాగే ఇది యూరప్, ఇదేమో ఆసియా. ఈ యూరప్ కింద ఉండే ఖండము ఆఫ్రికా, ఈ కింద ఎక్కడో ఉండేది ఆస్ట్రేలియా, ఈ కింద ఎక్కడో దక్షిణ ధ్రువం దగ్గర ఉండేది అంటార్కిటికా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మన భారతదేశం ఉంది. ఈ భారతదేశానికి సంబంధించి ఈ ఆఫ్రికా దగ్గర ఒక భూమార్గము అనేది ఉంది. సో ఈ ప్రజలందరూ కూడా యూరప్ నుంచి ఆసియాకి, ఆసియా నుంచి యూరప్కి ఈ భూమార్గం ద్వారా కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతం ద్వారా ప్రయాణించడం అనేది జరిగింది. అయితే ఈ కాన్స్టాంటినోపుల్ అంటే ప్రస్తుతం టర్కీ అనే ప్రాంతము ఇస్తాంబుల్ అనే ప్రాంతం, టర్కీ రాజధాని అయిన ఇస్తాంబుల్ అనే ప్రాంతము ఎప్పుడైతే ఈ యొక్క ముస్లిం రాజ్యాల చేతిలోకి వెళ్ళిందో వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమార్గాన్ని మూసివేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యూరోపియన్ అందరూ కూడా కొత్తగా భారతదేశానికి కొత్త మార్గాలు కనుక్కోవాలి అనుకున్నారు. దానికి సంబంధించి భూమి గుండ్రంగా ఉంది కదా, వీళ్ళు ఇటువైపు దారి మూస్తే నేను ఇటువైపు నుంచి బయలుదేరి అటువైపు ఇండియాకి చేరుకుంటాను అని చెప్పి కొలంబస్ ఏం చేశారంటే ఈ విధంగా బయలుదేరి నార్త్ అమెరికాను చేరుకోవడం అనేది జరిగింది. అలాగే మనకి పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా ఆఫ్రికా ప్రాంతం మొత్తాన్ని, ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని చుట్టి భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఏ సంవత్సరంలో చేరుకున్నాడు అంటే 1498లో చేరుకున్నాడు. కాబట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించిన ఎవడు అంటే వాస్కో డి గామా. ఎవరు? వాస్కో డి గామా. అయితే ఈ వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడంటే 1498లో కనుగొన్నాడు. భారతదేశం యొక్క ఏ తీరాన్ని చేరాడు అంటే పశ్చిమ తీరాన్ని చేరుకోవడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు ఒక విషయం అందరూ అనుకుంటారు ఇదే మొదటిసారి ఈ యొక్క యూరోపియన్లు భారతదేశానికి రావడమేమో అనుకుంటారు. కానీ అంతకు ముందు కూడా మనకి కాకతీయుల కాలంలో మార్కో పోలో ఇటలీ నుంచి మనకి భారతదేశం కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడో చదువుకున్నాం. అంటే భూమార్గం ద్వారా అప్పటికే ఈ యూరోపియన్స్కి మన భారతీయులకి, అదే యూరోప్కి ఆసియాకి మధ్య సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ భూమార్గం మూసేయడం వల్ల సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. కాబట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు అంటే పోర్చుగీస్ వారు. వాళ్ళలో ఎవడు అంటే వాస్కో డి గామా. ఏ సంవత్సరము అంటే 1498. ఏ తీరాన్ని చేరుకున్నాడు అంటే భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని చేరుకున్నాడు. సరే, అసలు ఈ యొక్క యూరోపియన్లు అంటే ఎవరంటే యూరప్ దేశాల్లో ఉండే ప్రజలందరూ యూరోపియన్లు. ఈ యూరప్ ఖండంలో రకరకాలైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో బ్రిటన్, అలాగే ఫ్రాన్స్,
స్పెయిన్, పోర్చుగీస్, హాలండ్ అలాగే జర్మనీ. యూరప్ దేశాలైనటువంటి బ్రిటన్, అదే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగీస్, హాలండ్, జర్మనీ ఈ యొక్క దేశాలు ఏం చేశాయంటే నాన్న మనకి మిగిలిన ఖండాలైన నార్త్ అమెరికా, అలాగే సౌత్ అమెరికా, ఆసియా, ఇక్కడ ఆఫ్రికా, అలాగే ఆస్ట్రేలియా, ఈ అంటార్క్టికా ఎలాగా మంచుతో కబ్బడి ధ్రువ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి మిగిలిన 5 ఖండాల్లో కూడా వలసల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఏ ఖండాలు? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, అలాగే ఆస్ట్రేలియా. ఈ మిగిలిన 5 ఖండాల్లో కూడా వలసల్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి వీళ్ళు అసలు వలసల్ని ఏర్పాటు చేసుకోవడము అంటే ఏంటంటే వీరు పారిశ్రామికంగా బాగా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకులు కావాలి. అలాగే ముడి సరుకులు పట్టుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు అనేవి అమ్ముకోవడానికి మార్కెట్లు కావాలి. సో ఈ దేశాలన్నీ ఏం చేసినాయి అంటే ఈ ఖండాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తెగల మీద యుద్ధాలు చేసి వాళ్ళని ఆక్రమించి వాళ్ళ వనరుల్ని దోచుకోవడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క బ్రిటిషర్లు అనేవాళ్ళు ఒక్కరే దోచుకోలేదు, యూరోప్లో ఉన్న మిగిలిన దేశాలన్నీ దోచుకున్నాయి. అలాగే మన ఒక్క దేశాన్ని దోచుకోలేదు, మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో అన్ని ఖండాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తులను కూడా దోచుకోవడం అనేది జరిగింది. మరి ప్రధానంగా వీరికి సంబంధించి భారతదేశంలో ఈ యొక్క యూరోపియన్లకి బాగా గిరాకీ అనిపించినటువంటి వస్తువులు ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా పత్తి, అలాగే సిల్క్, అలాగే కాగితం అంటే డైరెక్ట్గా కాగితం కాదు, కాగితం తయారు చేయడానికి అవసరమైనటువంటి వెదురు, అలాగే మనకి మసాలా దినుసులైనటువంటి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, అల్లం. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క యూరోపియన్లకి భారతదేశంలో బాగా గిరాకీ అనిపించినటువంటి వస్తువులు ఏంటయ్యా అంటే పత్తి, సిల్క్, అలాగే కాగితం తయారు చేయడానికి అవసరమైనటువంటి వెదురు, అలాగే మసాలా దినుసులైనటువంటి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే అల్లం. ఈ యొక్క 8 వస్తువులకి కూడా భారతదేశంలో బాగా ఎక్కువగా గిరాకీ ఉండేది. ఈ వస్తువుల కోసం ఈ యొక్క యూరోపియన్ కంట్రీలు అనేవి భారతదేశంలో వలసలు స్థాపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డాయి. మరి అయితే ఈ వలసలకు సంబంధించి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశాన్ని ప్రధానంగా ఆక్రమించుకున్నటువంటి దేశం ఏంటయ్యా అంటే ఇంగ్లాండ్. ఈ దేశం ఇంగ్లాండ్. మరి ఆ ఇంగ్లాండ్కి సంబంధించి మనల్ని మొట్టమొదటిసారిగా పరిపాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చరిత్రను గురించి మనం చూసినట్లయితే మనకి దాన్ని ఏమంటామంటే షార్ట్ ఫామ్లో ఈఐసి అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి తూర్పు వైపు ఉన్నటువంటి భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఉద్దేశించినటువంటి కంపెనీ. మరి ఈ కంపెనీ అనేది 1600 సంవత్సరంలో క్రీస్తు శకం 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా ఎవరి ద్వారా అంటే మొదటి ఎలిజబెత్. ఈ యొక్క మొదటి ఎలిజబెత్ రాణి క్రీస్తు శకం 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటంటే ప్రధానంగా తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలతో వర్తకం చేయడానికి ఉద్దేశించినటువంటి కంపెనీ. ఏ కంపెనీ? వర్తకం చేయడానికి అంటే వ్యాపారం చేయడం మాత్రమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది. ఇంగ్లాండ్కి రాజధాని అయినటువంటి
లండన్లో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన కేంద్రం అనేది ఉండడం జరిగింది. మరి అలాగే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి రాయల్ చార్టర్ ద్వారా ఎవరు ఏర్పాటు చేశారంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి రాణి మొదటి ఎలిజబెత్ రాణి ఏర్పాటు చేసింది. కాబట్టి వర్తకం విషయంలో ఇంగ్లాండ్లో ఉన్న మరే ఇతర కంపెనీ కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావడం అనేది జరగదు. ఒకసారి మనం చూస్తే అన్న క్రీస్తు శకం 16వ సంవత్సరంలో రాయల్ చార్టర్ ద్వారా మొదటి ఎలిజబెత్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికి తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలతో వర్తకం చేయడం. మరి దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది. అలాగే దీని యొక్క ప్రధాన రూల్ ఏంటంటే ఇంగ్లాండ్లో మరే ఇతర కంపెనీ కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీకి అనేది రావడం అనేది జరగకూడదు. ఈ విధంగా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏర్పాటు అనేది జరగడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే అసలు యూరోపియన్లు అనేవాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే యూరోపియన్లు ఓడల మీద వచ్చారు, చాలా తక్కువ సైన్యంతో వచ్చారు. మన భారతదేశ రాజులు అప్పటికే బలమైన ఆయుధాలు కలిగి బలమైన రాజ్యాలుగా ఉన్నారు. మరి అలాంటి మన రాజుల్ని ఈ యొక్క యూరోపియన్లు అనే వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకున్నారు? దానికి సంబంధించి ఫ్రెంచ్ వాళ్ళు అవలంబించినటువంటి 2 ప్రధాన కారణాలనే మనం చూసినట్లయితే మొట్టమొదటి భారతదేశ రాజులు ఓడించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క మన భారతీయుల కంటే కూడా ఈ యూరోపియన్లు అత్యాధునిక ఆయుధాలని కలిగి ఉండడం. అంటే మన భారతదేశంలో వాడే సాంప్రదాయ ఆయుధాలు కాకుండా ఈ యూరోపియన్లు అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండడం వల్ల మన భారతీయ రాజులు అనేవాళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది. ఇక రెండోది ఏంటంటే సైన్య సహకార పద్ధతి. ఏ పద్ధతి అంటే సైన్య సహకార పద్ధతి. ఇప్పుడు మొదటగా అత్యాధునిక ఆయుధాల వల్ల ఓడిపోయారు అని చెప్పి చెప్పుకున్నాం. దానికి సంబంధించి మన ఎగ్జాంపుల్ని చూసినట్లయితే కనుక క్రీస్తు శకం 1764 సంవత్సరంలో మనకి ఉత్తర తమిళనాడుని ఆ రోజుల్లో ఏమని పిలిచేవారంటే ఆర్కాట్ అని పిలిచేవారు. ఆర్కాట్. అయితే ఈ ఆర్కాట్కి సంబంధించినటువంటి ఆ కాలంలో 1764లో నవాబ్ ఎవడంటే అన్వరుద్దీన్ ఖాన్. ఎవడయ్యా అంటే అన్వరుద్దీన్ ఖాన్. అయితే అతిపెద్ద సైన్యం కలిగిన ఈ అన్వరుద్దీన్ ఖాన్ సైన్యాన్ని అతి చిన్న సైన్యమైనటువంటి ఫ్రెంచ్ సైన్యం ఓడించడం అనేది జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1764 సంవత్సరంలో ఉత్తర తమిళనాడుని ఆ రోజుల్లో ఆర్కాట్ అనేవారు. ఆర్కాట్కి నవాబు ఎవడయ్యా అంటే అన్వరుద్దీన్ ఖాన్. అతిపెద్ద సైన్యాన్ని కలిగిన అన్వరుద్దీన్ ఖాన్ సైన్యము అతి చిన్న సైన్యమైన ఫ్రెంచ్ సైన్యం చేతిలో ఓడిపోవడము అనేది జరిగింది. సో ఇక్కడ అత్యాధునిక ఆయుధాలు యూరోపియన్లు కలిగి ఉండడం వల్ల మన భారతీయ రాజులు ఓడించడం అనేది వాళ్ళకి తేలికైంది. ఇక రెండో విషయం ఏంటంటే సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే వీళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం కోసం వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయిందన్న, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్కి చెందింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే ఫ్రాన్స్ ఉంది కదా, ఫ్రాన్స్ కూడా పెట్టుకుంది, దాన్ని ఏమంటామంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందింది ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్కి చెందింది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఇప్పుడు ఈ సైన్య సహకార పద్ధతికి సంబంధించి ఎవరైనా ఇతర భారతదేశ రాజులు అనేవాళ్ళు కొట్లాడుకుంటే వీళ్ళు వ్యాపారం కోసం సైన్యాన్ని తెచ్చుకున్నారు కాబట్టి మా దగ్గర సైన్యం ఉంది, మీకు హెల్ప్ చేయమంటారా అని చెప్పి ఒక భారతీయ రాజు ఒప్పించి మిగిలిన 2 భారతీయ రాజులు ఓడించి వాళ్ళని పక్కకు తొలగించి వీళ్ళ దగ్గర ఉన్న సైన్యంతో వీళ్ళనే నియంత్రించడం వల్ల ఈ సైన్య సహకార పద్ధతి అంటాం. ఈ సైన్య సహకార పద్ధతి వల్ల చాలా ప్రాంతాలని ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు అనేవాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ముజఫర్ జంగ్ని, ఎవరిని అంటే ముజఫర్ జంగ్ని దక్కన్కి నవాబుని చేశారు. దక్కన్ ప్రాంతానికి
దక్కన్ ప్రాంతానికి ముజఫర్ జంగ్ని నవాబును చేసినందుకు గాను ఆనాటికి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్, అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే డూప్లే. ఎవరయ్యా అంటే డూప్లే. ఇప్పుడు ఈ సైన్య సహకార పద్ధతి ద్వారా దక్కన్ ప్రాంతానికి ముజఫర్ జంగ్ని నవాబు చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెల్ప్ చేసింది కాబట్టి ఈ డూప్లే ఆనాటి గవర్నర్ ఎవరంటే డూప్లే గారు. ఈ యొక్క ముజఫర్ జంగ్ ఏం చేశారంటే నాన్న డూప్లేకి పాండిచ్చేరిని, ఈ యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియాకి పాండిచ్చేరి దగ్గర కొంత భూభాగాన్ని అలాగే మచిలీపట్నాన్ని ఈ యొక్క ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పాండిచ్చేరి దగ్గర కొంత భూభాగాన్ని అలాగే మచిలీపట్నాన్ని డూప్లేకి ఇచ్చేసింది ఎవరంటే ముజఫర్ జంగ్ గారు. పోనీ ఇంతటితో ఊరుకున్నాడంటే ఇంకా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే వాడు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 50,000, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 50,000, అలాగే ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం హెల్ప్ చేసింది కాబట్టి ఆ సైన్యానికి 50,000, అలాగే ఈ డూప్లేకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అలాగే 20 లక్షల విలువ గల జాగీర్ని. అంటే ఇక్కడ చూడండి అన్న, సైన్య సహకార పద్ధతి ద్వారా దక్కన్కి ముజఫర్ జంగ్ని నవాబును చేసినందుకు గాను ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ డూప్లే గారు ఏం ఆశించాడు, ఈ డూప్లేకి ముజఫర్ జంగ్ ఏమి ఇచ్చాడంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పాండిచ్చేరి దగ్గర కొంత భూభాగాన్ని అలాగే మచిలీపట్నాన్ని, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 50,000, ఫ్రెంచ్ సైన్యానికి 50,000, డూప్లే గారికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అలాగే 20 లక్షల విలువ గల జాగీర్ని ఈ యొక్క ముజఫర్ జంగ్ డూప్లేకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో ఈ యూరోపియన్లు అనేవాళ్ళు అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండడం అలాగే సైన్య సహకార పద్ధతి ద్వారా మన యొక్క ప్రాంతాలని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్న ప్రధానమైనటువంటి 2 ఉదాహరణల్లో కూడా ఆధిపత్యం చెలాయించింది ఏమంటే ఫ్రెంచ్ వాళ్ళు. అయితే తర్వాత క్రమంగా వచ్చిన కాలాల్లో ఈ యొక్క మన భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ మీద ఈ యొక్క ఇంగ్లాండ్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు క్రమంగా ఆధిపత్యం సంపాదించారు. అంటే మన భారతదేశంలో వివిధ స్థానాల గురించి ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి జరిగినటువంటి యుద్ధాల్లో క్రమంగా ఈ ఫ్రెంచ్ వాళ్ళ మీద ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి ఈ యొక్క బ్రిటిషర్లు ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళు ఆధిపత్యం సంపాదించడం అనేది జరిగింది.